గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్రెడీ మీ గ్రూప్లో కాచీస్ ఎంత రూట్స్ టెస్ట్ క్లాస్ పెట్టాను, కానీ చిన్న స్మాల్ లెటర్స్ అయ్యా అన్నారు. అందువల్ల ఈ క్లాస్లో మనం కాచీస్ ఎంత రూట్ టెస్ట్ ప్రూఫ్ చెప్పుకొని దాన్ని సమ్స్ చేద్దాము. ఇది వన్ ఆఫ్ ది నేమ్డ్ థియరమ్స్ ఇన్ యూనిట్ 2, మోస్ట్ ఇంపార్టెంట్ థియరము. మీకు ఫస్ట్ స్టేట్ అండ్ ప్రూఫ్ జామెట్రిక్ సిరీస్ టెస్ట్ అయింది, స్టేట్ అండ్ ప్రూఫ్ పీ సిరీస్ టెస్ట్ ఆర్ ఆక్సిలరీ సిరీస్ టెస్ట్ అయింది, స్టేట్ అండ్ ప్రూఫ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ అయింది. నెక్స్ట్ది స్టేట్ అండ్ ప్రూఫ్ కాచీస్ nth రూట్ టెస్ట్ ఆర్ ప్రూఫ్ టెస్ట్. అండి స్టేట్ అండ్ ప్రూఫ్ కాచీస్ nth రూట్ టెస్ట్. దీన్ని ఇంకో రకంగా ఏమని అడుగుతారంటే ఆర్ స్టేట్ అండ్ ప్రూఫ్ రూట్ టెస్ట్. అర్థమైందమ్మా? స్టేట్ అండ్ ప్రూఫ్ కాచీస్ nth రూట్ టెస్ట్ ఆర్ రూట్ టెస్ట్. సో స్టేట్మెంట్ ఏంటంటే రాయండి స్టేట్మెంట్. ఒక్కోసారి స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చేస్తారు, మనం ఇది కాచీస్ nth రూట్ టెస్ట్ అని మనం గుర్తించాలి. అర్థమైందమ్మా? స్టేట్మెంట్ రాసుకోండి. ఈ సిగ్మా యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. Then limit un whole power 1 by n is equals to n. Then కాదు, if sigma un is a series of positive terms and limit un power 1 by n is equals to l, then first point sigma un convergent for L less than 1. L వాల్యూ కానీ 1 తక్కువ ఉంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. సెకండ్ కండిషన్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్ ఫర్ L గ్రేటర్ దెన్ 1. కంటిన్యూషన్ ఏమిస్తారంటే ఫర్ L is equals to 1 డిస్కస్ అని అడుగుతారు. L equal to 1 కూడా డిస్కస్ చేయమంటారు. అసలు అయితే దీంట్లో L equal to 1కి తీరంలో స్పేస్ లేదు, కానీ L equal to 1 అయితే ఏమవుతుంది అది కూడా చెప్పుకున్నాను. ఫర్ L equal to 1 డిస్కస్. సో L లెస్ దెన్ 1 అయితే కన్వర్జెంట్, L గ్రేటర్ దెన్ 1 అయితే డైవర్జెంట్. సో ఇక్కడ చూడండి, సో nth రూట్ టెస్ట్ ఏం చెప్తుందంటే సిగ్మా యూఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయితే లిమిట్ యూఎన్ హోల్ పవర్ 1 by n ఈక్వల్ టు L అంటే యూఎన్ పవర్ 1 by n. దీన్ని మనం nth రూట్ అంటాం. nth రూట్ యూఎన్ ఇది, అదే అందుకే దీన్ని nth రూట్ టెస్ట్ అన్నారు. యూఎన్ పవర్ 1 by n, దీన్ని ఏమని రాయొచ్చు? nth రూట్ యూఎన్ అని రాయొచ్చు. దీన్ని మనం nth రూట్ టెస్ట్ అంటాం. పవర్ 1 by n ఉండాలి. అర్థమైందా? సో పవర్ 1 by n మనం nth రూట్ అని చదువుతాం. సో nth రూట్ యూఎన్ లిమిట్ యూఎన్ పవర్ 1 by n ఈక్వల్ టు L అయితే ఈ లిమిట్ వాల్యూ కనుక 1 కంటే తక్కువ ఉంటే కన్వర్జెంట్, ఈ లిమిట్ వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉంటే డైవర్జెంట్. అది తేడా రాసుకోండి స్టేట్మెంట్. ఓకేనా? ప్రూఫ్ రాద్దాము. అర్థమైతే తీరం ఏం చెప్తుందో. సో తీరం ఏం చెప్తుందంటే యూఎన్ అనేది సిగ్మా యూఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అవుతూ లిమిట్ యూఎన్ పవర్ 1 by n L అయితే L వాల్యూ కనుక లెస్ దెన్ 1 అయితే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్, L వాల్యూ గ్రేటర్ దెన్ 1 అయితే సిగ్మా యూఎన్ డైవర్జెంట్. సో రాయండి ప్రూఫ్. సార్ ఓకే, ప్రూఫ్ రాద్దాం. ప్రూఫ్ సో ముందు ఇచ్చిన రాద్దాము. ఏమి ఇచ్చారమ్మా? తీరంలో ఏమి ఇచ్చారు? సిగ్మా యూఎన్ ఈ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చారు. గివెన్ ముందు ఇచ్చింది రాద్దాము. గివెన్ సిగ్మా యూఎన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. దీని అర్థం ఏంటంటే సిగ్మా యూఎన్లో ప్రతి టర్మ్ కూడా పాజిటివ్ అని అర్థం. దేర్ఫోర్ యూఎన్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ n. అర్థమైందా? అది తినాలి అంటే u1 పాజిటివ్, u2 పాజిటివ్,
అలా అన్ని పాజిటివ్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు లెక్కలో ఏముంది? UN పవర్ 1/n ఉంది. అంటే దాని అర్థం ఏంటి? nth రూట్ ఆఫ్ పాజిటివ్ ఆల్సో పాజిటివ్. అంటే ఏమని రాయాలంటే మనం సో UN పవర్ 1/n మీన్స్ nth రూట్, nth పాజిటివ్ రూట్, nth పాజిటివ్ రూట్ ఆఫ్ UN. అంటే UN యొక్క nth పాజిటివ్ రూట్ అంటే UN పవర్ 1/n ఈక్వల్ టు L ఆల్వేస్ పాజిటివ్. ఆల్వేస్ పాజిటివ్ అంటే లిమిట్ అనమాట. లిమిట్ UN పవర్ 1/n ఆల్వేస్ పాజిటివ్ ఈక్వల్ టు L ఇచ్చారు కదా వాళ్ళు, ఆల్వేస్ పాజిటివ్. అర్థమైందా? సో వాళ్ళు ఇచ్చింది రాసాం అంతే. సిగ్మా UN ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అంటే అర్థం UN ఈజ్ పాజిటివ్. సో అప్పుడు UN పవర్ 1/n అంటే ఏంటి? nth పాజిటివ్ రూట్. అర్థమైందా? సో లిమిట్ UN పవర్ 1/n ఇప్పుడు L ఇచ్చారు, ఆల్వేస్ పాజిటివ్. అర్థమైందా? ఇప్పుడు దీన్ని మనం లిమిట్ డెఫినేషన్ రాద్దాం. బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్ సో లిమిట్ డెఫినేషన్ ప్రకారం లిమిట్ UN పవర్ 1/n ఈక్వల్ టు Lకి లిమిట్ డెఫినేషన్ రాయాలి. లిమిట్ Sn ఈక్వల్ టు L లిమిట్ డెఫినేషన్ ఏంటి? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. ఇది కదా లిమిట్ డెఫినేషన్. ఇక్కడ Sn అంటే ఏంటమ్మా? UN పవర్ 1/n. దీన్ని ఏమని రాయొచ్చు? therefore దీనికి అప్లై చేద్దాం. ఇక్కడ Sn డైరెక్ట్ రాసింది. సో Sn అంటే ఎంత? UN పవర్ 1/n మైనస్ L. L అంటే LA లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than or equal to m. అర్థమైందా? లిమిట్ డెఫినేషన్. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L. Sn అంటే UN పవర్ 1/n మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than or equal to m. అంటే దీన్ని ఏమని రాయొచ్చమ్మా? దట్ ఇంప్లైస్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN పవర్ 1/n మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than or equal to m. మీరు రాసుకుంటూ ఉండాలి. దట్ ఇంప్లైస్ మొత్తాన్ని Lతో యాడ్ చేసింది. అప్పుడు ఏమవుతుంది? L మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN పవర్ 1/n మైనస్ L ప్లస్ L క్యాన్సిల్ అయిపోతాయి. L యాడ్ చేస్తున్నాం కాబట్టి లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n greater than or equal to m. అర్థమైందా? పవర్లో 1/n క్యాన్సిల్ అవ్వాలంటే పవర్ n చేద్దాం. మొత్తాన్ని పవర్ n చేయండి. L మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n లెస్ దెన్ UN పవర్ 1/n హోల్ పవర్ n. n క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు UN మిగులుతుంది. UN లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n greater than or equal to m. ఇక్కడ దాకా ఏమైనా అర్థమైందా లేదా? సో ఫస్ట్ ఇచ్చింది రాసాము. సిగ్మా UN ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అని రాసాము. UN అంటే పాజిటివ్ అని అర్థం. UN పవర్ 1/n అంటే అర్థం ఏంటి? nth పాజిటివ్ రూట్ ఆఫ్ UN అని అర్థం. అంటే nth రూట్ ఆఫ్ UN. సో లిమిట్ UN పవర్ 1/n ఎంత ఇచ్చారు వాళ్ళు? ఎక్కడో L ఇచ్చారు. L ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో లిమిట్ UN పవర్ 1/n ఈక్వల్ టు Lకి లిమిట్ డెఫినేషన్ రాసాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L less than epsilon for all n greater than or equal to m. సో ఇక్కడ UN పవర్ 1/n Sn బదులు సార్ ఇక్కడ దాకా అర్థమైందా? సో లిమిట్ డెఫినేషన్ రాసాము. సో UN మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నాము. సో దీన్ని నాట్ చేసి తీస్తే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ UN మైనస్ పవర్ 1/n మైనస్ L లెస్ దెన్ ఎప్సిలాన్. మొత్తానికి L యాడ్ చేసాము. L యాడ్ చేస్తే పవర్ 1 పవర్ n అని రాసాం. అర్థమైందా? సో ఇప్పుడు కేస్ 1 తీసుకుందాం. అక్కడ L వాల్యూ కనుక లెస్ దెన్ 0 వస్తే మనం కన్వర్ట్ చేయడానికి ప్రూవ్ చేయాలి. సో కేస్ 1 ఫస్ట్ కేస్ 1లో సపోజ్ L లెస్ దెన్ 1. అర్థమైందా? L వాల్యూ కనుక లెస్ దెన్ 1 అని తీసుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? సిగ్మా UN కన్వర్ట్ చేయడానికి ప్రూవ్ చేయాలి. సపోజ్ L లెస్ దెన్ 1 అని తీసుకున్నాం. ఇక్కడ L ప్లస్ ఎప్సిలాన్ K అనుకోండి. let us consider K is equals to L plus epsilon less than 1. ఇక్కడ L వాల్యూ 1 కంటే తక్కువ.
ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ, ఎప్సిలాన్ కూడా స్మాలెస్ట్ వాల్యూ, రెండు కలిపినా వాటి స్మాలెస్ట్ వాల్యూనే వస్తుంది. సో కే అనేది ఎల్ కంటే ఎక్కువ, ఇది ఎల్కి ఒకటి స్మాలెస్ట్ వాల్యూ యాడ్ చేస్తున్నాం, అర్థమవుతుందా? సో ఇది కూడా 1 కంటే తక్కువ, కే వాల్యూ కూడా 1 కంటే తక్కువ. సో కే ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనుకోండి, అర్థమైందా? అది దగ్గర సపోజ్ ఎల్ లెస్ దెన్ 1. అర్థమైందా? సో ఇప్పుడు మొత్తానికి ఇదంతా పాజిటివ్ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0, ఎప్సిలాన్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇది మొత్తం ఏమవుతుందంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అవుతుంది, అర్థమైందా? సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ లెస్ దెన్ కే అవుతుంది. ఇక్కడ ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ, సో లెస్ దెన్ 1. సో ఇక్కడ ఎల్ వాల్యూ 0 కంటే ఎక్కువ పాజిటివ్, ఎల్ వాల్యూ కే కంటే తక్కువ, ఎందుకంటే ఎల్కి ఒక స్మాలెస్ట్ వాల్యూ యాడ్ చేసాం కాబట్టి అది కే కంటే ఎల్ తక్కువ ఉంటుంది. లెస్ దెన్ కే, లెస్ దెన్ 1, ఎందుకంటే ఇదంతా కూడా మన కే వాల్యూ 1 కంటే తక్కువ, మొత్తం అన్ని ఈక్వాలిటీస్ కలిపి రాస్తాం, అర్థమైందా? రైట్. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ లెస్ దెన్ కే లెస్ దెన్ 1. సో అర్థమైందమ్మా? ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకోండి. ఎల్ అంటే 1 కంటే తక్కువ, ఎప్సిలాన్ అంటే కూడా స్మాలెస్ట్ వాల్యూ, రెండు కలిపినా కూడా 1 కంటే తక్కువ ఉంటుంది, అంటే కే వాల్యూ 1 కంటే తక్కువ. అంటే మనం మొత్తం ఇన్ఈక్వాలిటీ కలిపి రాస్తే ఎల్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. స్టార్టింగ్లో రాస్తాం ఎల్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తాము స్టార్టింగ్లో. సో దీన్ని ఏమన్నా రాయచ్చు, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ లెస్ దెన్ కే, కే లెస్ దెన్ 1. ఇప్పుడు ఇక్కడ యూనియన్ లెస్ దెన్ ఏమవుతుంది, దీని ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. సో 1 ఇంప్లైస్ 1లో ఒక పార్ట్ తీసుకుందాము, ఒక పార్ట్. సో 1 ఇంప్లైస్ మనం ఏం రాయచ్చామా, యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అంటే కే కదా, కే పవర్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, అర్థమైందా? ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో యూఎన్ లెస్ దెన్ కే పవర్ ఎన్, దీని నుంచి సిగ్మా యూఎన్ లెస్ దెన్ సిగ్మా కే పవర్ ఎన్ అని రాయకలేదు. సో ఇక్కడ యూఎన్ లెస్ దెన్ కే పవర్ ఎన్ కదా, సో సిగ్మా కే పవర్ ఎన్ తీసుకుందాం. సిగ్మా కే పవర్ ఎన్ అంటే అర్థం ఏంటి, సిగ్మా కే పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కే పవర్ 0 ప్లస్ కే పవర్ 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ సో ఆన్, అర్థమైందా? దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. ఎందుకు జామెట్రిక్ సిరీస్ అంటే ఇక్కడ ఆ కామన్ రేషియో ఈక్వల్, అదే రేషియోస్ ఆర్ కామన్. రేషియో అంటే కే పవర్ 1/1 కే, కే స్క్వేర్ బై కే, కే. సో కామన్ రేషియో అంటే కే అనేది కామన్ రేషియో. సో వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే. సో ఏమని రాయాలి, దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్, దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్, జామెట్రిక్ సిరీస్ with common ratio k, with common ratio k, k అనేది కామన్ రేషియో. మరి కే వాల్యూ 0కి 1కి మధ్యన ఉంది, అవునమ్మా? సో 0 లెస్ దెన్ కే లెస్ దెన్ 1, అర్థమైందా? సో ఇది జామెట్రిక్ సిరీస్, కే వాల్యూ ఇక్కడ 0కి 1కి మధ్యన ఉంది. సో బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్, బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్, by geometric series test. సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా ఆర్ పవర్ ఎన్, ఆర్ వాల్యూ కనుక 0కి 1కి మధ్యన ఉంటే కన్వర్జెంట్, దేర్ఫోర్ సిగ్మా కే పవర్ ఎన్ కన్వర్జెంట్. కాస్త చెక్ చేసుకోండి, జామెట్రిక్ సిరీస్ టెస్ట్లో నేనేం చెప్పాను, సిగ్మా ఆర్ పవర్ ఎన్ కన్వర్జెంట్ ఎప్పుడు అవుతుంది, ఆర్ వాల్యూ కనుక 0కి 1కి మధ్యన ఉంటాయి. ఇక్కడ సిగ్మా కే పవర్ ఎన్ అనేది జామెట్రిక్ సిరీస్ అయింది, కే వాల్యూ 0కి 1కి మధ్యన ఉంది కాబట్టి సిగ్మా కే పవర్ ఎన్ కన్వర్జెంట్. సో ఇక్కడ సిగ్మా కే పవర్ ఎన్ కన్వర్జెంట్. సో బై కంపారిజన్ టెస్ట్ దానికంటే యూఎన్ తక్కువ ఉంది కాబట్టి యూఎన్ కూడా కన్వర్జెంట్. దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్, దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం ఇక్కడ సిగ్మా కే పవర్ ఎన్ కన్వర్జెంట్ అవుతూ యూఎన్ లెస్ దెన్ కే పవర్ ఎన్ అయింది. యూఎన్ లెస్ దెన్ కే పవర్ ఎన్, కే పవర్ ఎన్ కన్వర్జెంట్ కాబట్టి దాని తక్కువ కూడా కన్వర్జెంట్. దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. ఇది కేస్ 1.
ఇదంతా ఎక్కడ తీసుకున్నాము? L<1 తీసుకున్నాము. L>1 తీసుకుంటే మనకి ఏమొచ్చింది ఆన్సర్? యూఎన్ అనేది కన్వర్జెంట్ వచ్చింది. సో ఫర్ n<1 సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ రాసుకోండి. ఇది కేస్ 1. ఏమైనా అర్థమైందా? కేస్ 1 జస్ట్ మనం L>1 అని తీసుకున్నాము. అర్థమైందామా? సో ఇప్పుడు కే ప్లస్ ఎప్సిలాన్ని L+ε కే అనుకున్నాము. కే వాల్యూ కూడా 1 కన్నా తక్కువ. సో మొత్తం ఇన్ఈక్వాలిటీ కలిపి రాసాము. తర్వాత యూఎన్ k/n ఈక్వాలిటీ తీసుకుంటాం ఫ్రమ్ 1. సో దీని నుంచి సిగ్మా k/n అంటే జామెట్రిక్ సిరీస్ కే వాల్యూ 0కి మనకి మధ్యన ఉంది కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ సిగ్మా k/n కన్వర్జెంట్. బై కంపారిజన్ టెస్ట్ దానికంటే తక్కువ ఉంది కూడా కన్వర్జెంటే. సో సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అంతే. ఇది కేస్ 1 రాసుకోండి. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 కేస్ 2లో మనం జాగ్రత్తగా వినండి. కేస్ 2లో ఏం తీసుకోవాలి? సపోజ్ L>0 అని తీసుకుంటాం. ఓకేనా? L>0 అక్కడ మనకి ఈక్వాలిటీ 1లో L-ε UN L+ε కదా. ఇది ఆల్రెడీ మనం చేసేసాం కేస్ 1లో. కేస్ 2లో తీసుకోవాలి. L-ε తీసుకోవాలి. సో ఫర్ ε0 L-ε వాల్యూ L అనేది పాజిటివ్ >1. L>1 కదా కేస్ 2. L>1 0 కాదు. L>1 రైట్. ఫర్ సపోజ్ L>1. సో ఫర్ ε0 L-ε కూడా >1 అని తీసుకోవాలి. అంటే ఇక్కడ L అనేది 1 కంటే ఎక్కువ, అనేది చాలా స్మాలెస్ట్ వాల్యూ. సో Lలో స్మాలెస్ట్ వాల్యూ తీసేసిన వాల్యూ పెద్ద మారదు, అది కూడా 1 కంటే ఎక్కువే ఉంటుంది. అర్థమైందమ్మా? సో L-ε >1. దీని నుంచి L-ε ఆల్సో >1. పవర్ n అప్లై చేసిన >1 వస్తుంది. అప్పుడు తీసుకోండి. దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ 1 ఇంప్లైస్ L-ε లెస్ దెన్ UN. L-ε 1 కంటే ఎక్కువ అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే UN >1 అని రాయొచ్చు. ఆర్ n >n. UN వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ. L-ε వాల్యూ 1 కంటే ఎక్కువ. అందువల్ల L-ε అనేది UN కంటే తక్కువ కాబట్టి UN >1 అని రాయొచ్చు. అర్థమైందా? UN వాల్యూ 1 కంటే ఎక్కువ కాబట్టి దట్ ఎంప్లాయిస్ లిమిట్ UN కట్టామనుకోండి. ఒకవేళ మనం UN వాల్యూ 1 కంటే ఎక్కువ అంటే లిమిట్ UN కడితే ఇది 0 రాదు. 0 వచ్చే అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? UN వాల్యూ 1 కంటే ఎక్కువైనప్పుడు ఈ UN మనం లిమిట్ కట్టినప్పుడు 0 రాదు, అది 1 కంటే ఎక్కువ కాబట్టి. దేర్ఫోర్ బై nth టర్మ్ టెస్ట్ ఫస్ట్లో మనం నేర్చుకున్నాం. బై nth టర్మ్ టెస్ట్ nth రూట్ టెస్ట్ కాదు, బై nth టర్మ్ టెస్ట్. nth టర్మ్ టెస్ట్లో ఫస్ట్ చెప్పిన టెస్ట్ ఇదే. ఏం చెప్పాము? లిమిట్ UN కనుక 0 రాకపోతే సిగ్మా UN డైవర్జెంట్. దేర్ఫోర్ సిగ్మా UN డైవర్జెంట్ అదమ్మా. L>1 తీసుకున్నప్పుడు L-ε కూడా 1 కంటే ఎక్కువే. ఎందుకంటే Lలోంచి స్మాలెస్ట్ వాల్యూ తీసేస్తున్నాం అన్నట్టు, కాబట్టి అది కూడా 1 కంటే ఎక్కువే. సో పవర్ n అప్లై చేసినా 1 కంటే ఎక్కువే. కానీ L-ε పవర్ n UN కంటే తక్కువ అంటే UN వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ ఉంటుంది. UN వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీనికి లిమిట్ కడితే ఖచ్చితంగా 0 రాదు. 0 రాదు కాబట్టి బై nth టర్మ్ టెస్ట్ సిగ్మా UN డైవర్జెంట్. హెన్స్ ప్రూవ్. ఇదమ్మా థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ n causes nth రూట్ టెస్ట్ ఆర్ రూట్ టెస్ట్. చాలా ఇంపార్టెంట్, అందరూ టెస్ట్ రాసుకోండి. ఇప్పుడు L=1 కూడా ఒకసారి అడుగుతారు, అది కూడా కన్క్లూజన్ రాదు, నోట్ అని పెట్టి రాదు. అర్థమైంది ఈసారి? రాయండి. నెక్స్ట్ ఫర్ L = 1. L వాల్యూ కనుక 1 తీసుకుంటే కండిషన్ ఏంటి?
సో నోట్ రాయండి. ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మనకి ఎల్ లెస్ దెన్ 1 అయితే ఏం చెప్పారు? కన్వర్జెంట్ అని చెప్పారు. ఎల్ గ్రేటర్ దెన్ 1 అయితే ఏం చెప్పారు? డైవర్జెంట్ అని చెప్పారు. మరి ఎల్ ఈక్వల్ టు 1కి దాంట్లో చెప్పలేదు. సో ఎల్ ఈక్వల్ టు 1 కన్క్లూజన్ ఏమవుతుందంటే దీనికి ఎగ్జాంపుల్ చేసి చేద్దాం. ఎగ్జాంపుల్ 1. ఫస్ట్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఏం తీసుకున్నామంటే సిగ్మా యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1/n అని తీసుకోండి. ఓకేనా? ఇక్కడ పవర్ 1 కదా ఉంది. సో బై ఆక్సిలరీ సిరీస్ దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో ఇది ఆక్సిలరీ సిరీస్ అవునమ్మా. ఆక్సిలరీ సిరీస్ కాబట్టి పీ వాల్యూ ఉంది ఇక్కడ. పీ వాల్యూ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి బై పీ సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా యూఎన్ ఏమవుతుంది? సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అవుతుంది. అర్థమైందమ్మా? సపోజ్కి సిగ్మా 1/n అనే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది డైవర్జెంట్ బై పీ సిరీస్ టెస్ట్. దీనికి లిమిట్ కడదాం. లిమిట్ UN పవర్ 1/n కదా కట్టాలి. ఎంత టెస్ట్ మనకి అప్లై చేస్తున్నాం. UN పవర్ 1/n కట్టాలి. దట్ ఈక్వల్ టు లిమిట్ UN అంటే ఎంత? 1/n పవర్ 1/n అవునమ్మా. సో దీని ఏమన్నా రాయొచ్చు లిమిట్ 1/n పవర్ 1/n. సో లిమిట్ 1 వాల్యూ 1, లిమిట్ n పవర్ 1/n వాల్యూ కూడా 1 అంటే దీని వాల్యూ ఎంత? 1. అంటే ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ 1 వచ్చింది. సో ఎల్ వాల్యూ 1 దగ్గర ఎల్ వాల్యూ 1 అయితే సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అయింది. ఎల్ వాల్యూ 1 అయితే సిగ్మా యూఎన్ ఇక్కడ ఏమైంది? డైవర్జెంట్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ 1లో సిగ్మా యూఎన్ 1/n అని తీసుకోండి. ఇప్పుడు సిగ్మా యూఎన్ అనేది డైవర్జెంట్ అయింది. అప్పుడు దీనికి కానీ లిమిట్ కట్టామనుకోండి. లిమిట్ UN పవర్ 1/n కట్టాలి. మనం ఎంత టెస్ట్ చేస్తున్నాం కాబట్టి లిమిట్ UN పవర్ 1/n లిమిట్ 1/n హోల్ పవర్ 1/n. సో లిమిట్ దీన్ని ఏమంటారు? 1/n పవర్ 1/n. లిమిట్ 1 వాల్యూ 1, లిమిట్ n పవర్ 1/n వాల్యూ కూడా 1. సో మొత్తానికి ఆన్సర్ 1. అంటే ఎల్ వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఎల్ వాల్యూ 1కి డైవర్జెంట్ అయింది. అవునా? రాసుకోండి. ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 చూడండి. సపోజ్కి n² తీసుకోండి సార్. ఇంకో ఉదాహరణ సపోజ్ సిగ్మా యూఎన్ ఈక్వల్ టు 1/n² తీసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఆక్సిలరీ సిరీస్. ఏ పీ వాల్యూ 2 గ్రేటర్ దెన్ 1. పీ వాల్యూ గ్రేటర్ దెన్ 1 కాబట్టి బై పీ సిరీస్ టెస్ట్ సిగ్మా యూఎన్ ఏమవుతుంది? కన్వర్జెంట్. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. అర్థమైందా ఏమైనా? సో ఇక్కడ సిగ్మా 1/n², ఇక్కడ పీ వాల్యూ 2 గ్రేటర్ దెన్ 1, therefore సిగ్మా యూఎన్ కన్వర్జెంట్. మళ్ళీ లిమిట్ UN పవర్ 1/n అంటే లిమిట్ 1/n². అంతే కదా? ఇక్కడ UN అంటే 1/n² అంటే ఇది మళ్ళీ 1/n² అంటే మళ్ళీ దీని వాల్యూ కూడా 1 అవుతుంది. సో 1/1 1 అంటే మళ్ళీ ఎల్ వాల్యూ అంటే ఎల్ వాల్యూ 1 దగ్గర మళ్ళీ కన్వర్జెంట్ అయింది. ఇందాక డైవర్జెంట్ అయింది. అంటే ఎల్ వాల్యూ 1 దగ్గర అయితే కన్వర్జెంట్ అవుతుంది, లేదంటే డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి మనం చెప్పలేము. దేర్ ఈజ్ నో కన్క్లూజన్ ఎట్ ఎల్ ఈక్వల్ టు 1 అంటే మనం చెప్పలేము. ఖచ్చితంగా ఎల్ వాల్యూ కనుక లెస్ దెన్ 1 ఉంటే కన్వర్జెంట్ అని, ఎల్ వాల్యూ కనుక 1 కంటే ఎక్కువ ఉంటే డైవర్జెంట్ అని చెప్పొచ్చు. కానీ ఎల్ ఈక్వల్ టు 1 దగ్గర ఒక కేసులో కన్వర్జెంట్ అవుతుంది, ఇంకో కేసులో డైవర్జెంట్ అవుతుంది. దేర్ఫోర్ కన్క్లూజన్ ఏం రాయాలమ్మా? ఇక్కడ దాకా రాసుకోండి. ఇది ఇంకో లెక్క ఇది. ఓకేనా? సో కన్క్లూజన్ ఏం రాయాలి? దేర్ఫోర్ ఫర్ ఎల్ ఈక్వల్ టు 1 నో కన్క్లూజన్ ఈజ్ పాసిబుల్. ఏం రాయాలమ్మా? Therefore, for L is equals to 1, no conclusion possible. అంటే మనం ఏమీ కన్క్లూజన్ చేయలేము. ఎందుకు చేయలేము? అయితే కన్వర్జెంట్ అని అవ్వచ్చు, లేదంటే డైవర్జెంట్ అని అవ్వచ్చు. అర్థమైందా? ఇది థియరం. ఒక్కోసారి థియరం అడుగుతూ డిస్కస్ ఫర్ L ఈక్వల్ టు 1 అంటే ఇది మొత్తం రాయాలి. ఏమన్నా అర్థమైందా? ఇది సార్ సో ఇప్పుడు nth టెస్ట్ యొక్క అప్లికేషన్స్, nth టర్మ్ టెస్ట్ యొక్క అప్లికేషన్స్ హెడింగ్ పెట్టుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ nth రూట్ టెస్ట్ రాయండి. అప్లికేషన్స్ ఆఫ్ nth రూట్ టెస్ట్
అప్లికేషన్స్ అంటే సమ్స్ అన్నమాట. ఎలా యూజ్ చేస్తామని హెడింగ్ పెట్టుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ nth root test. అప్లికేషన్స్ ఆఫ్ nth root test. సమరాయండి. ఎగ్జాంపుల్ 1. సో అప్లికేషన్స్ ఆఫ్ nth root test. ఎగ్జాంపుల్ 1 రాయండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ summation 1 plus 1 by n whole to the power of minus n square. సో ఇప్పుడు మనం లెక్క చూడగానే మనకు తెలిసిపోతుంది ఇది ఎంత టర్మ్లో అప్లై చేయాలని. ఎలా తెలుస్తుందంటే పవర్లో n కానీ n స్క్వేర్ కానీ అలా పవర్లో n ఏదో ఉంటుంది పవర్లో, అర్థమైందా? అలా ఉంటే మనం ఖచ్చితంగా ఏమైనా యూజ్ చేయాలంటే nth రూట్ టెస్ట్ యూజ్ చేయాలని తెలిసిపోతుంది. రాసుకో. సో చూడండి సొల్యూషన్. సో గివెన్ ఏం ఇచ్చారమ్మా? సమేషన్ 1 plus 1 by n whole power minus n square ఇచ్చారు. దీన్ని un అనుకోండి. లెట్ un is equals to 1 plus 1 by n whole power minus n square. అర్థమైందా? మనం ఇక్కడ nth రూట్ టెస్ట్ అప్లై చేసేటప్పుడు un పవర్ 1 by n చేయాలి. ఫస్ట్ un పవర్ 1 by n. అర్థమవుతుందా? un పవర్ 1 by n అంటే un అంటే ఎంతమ్మా? 1 plus 1 by n whole power minus n square whole to the power of 1 by n చేయాలి. అర్థమైందా? సో ఇప్పుడు n క్యాన్సిల్ అవుతాయి. సో ఏమొస్తున్నాడు? 1 plus 1 by n whole to the power of minus n. అంటే దీని ఏమన్నా పవర్లో మైనస్ ఉంది కదా ఇక్కడ. 1 by 1 plus 1 by n whole power n. ఇది un పవర్ 1 by n. దీనికి లిమిట్ కట్టాలి. సో లిమిట్ un పవర్ 1 by n లిమిట్ కడితే సో లిమిట్ 1 by 1 plus 1 by n whole power n. సో లిమిట్ 1 లిమిట్ 1 plus 1 by n whole power n ఫార్ములా ఈ. ఇది ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు. లిమిట్ 1 plus 1 by n whole power n వాల్యూ ఈ వాల్యూ 2కి 3కి మధ్యన ఉంటుంది ఇప్పుడు. కాబట్టి 1/2 1/3 అయినా లెస్ దెన్ 1 కంటే తక్కువ 1 కాబట్టి. సో లిమిట్ un పవర్ 1 by n లెస్ దెన్ 1 కాబట్టి సిగ్మా un కన్వర్జెంట్ బై nth రూట్ టెస్ట్. ఏమైనా అర్థమైందా? సో ఇక్కడ పవర్లో n ఉన్న n స్క్వేర్ ఉన్న ఎలా ఉంటే మనం un పవర్ 1 by n చేయాలి. అప్పుడు ఒక n క్యాన్సిల్ అయిపోయింది 1 by n రాయొచ్చు. అప్పుడు లిమిట్ కట్టాలి. లిమిట్ కడితే 1 by దీని వాల్యూ e 1 by e అంటే అర్థమైంది 1 కంటే తక్కువే 0 పాయింట్లో వస్తుంది ఆన్సర్. సో లెస్ దెన్ 1. సో లెస్ దెన్ 1 కాబట్టి బై nth రూట్ టెస్ట్ సిగ్మా un కన్వర్జెంట్. ఇక్కడ ఈ వాల్యూ ఆల్వేస్ 2కి 3కి మధ్యన ఉంటుంది. సో ఇక్కడ ఏం రాయాలి? 2 less than e less than 3 కాబట్టి 1/2 0.5 1/3 మళ్ళీ 0 పాయింట్ సంథింగ్ దాని మధ్యన ఏ వాల్యూ అయినా 0 పాయింట్లోనే వస్తుంది అంటే లెస్ దెన్ 1. దేర్ఫోర్ ఏం చెప్పచ్చమ్మా? బై nth టర్మ్ టెస్ట్ బై nth రూట్ టెస్ట్ ఆర్ రూట్ టెస్ట్ ఎలా రాసినా పర్లేదు. బై nth రూట్ టెస్ట్ ప్రకారం దీంట్లో un పవర్ 1 by n వాల్యూ l లెస్ దెన్ 1 వచ్చింది కాబట్టి సిగ్మా un కన్వర్జెంట్. దట్ ఈస్ సిగ్మా un అంటే ఎంత? 1 plus 1 by n whole power minus n square కన్వర్జెంట్. ఏమైనా అర్థమైందా? అంతే రాసుకోండి. ఓకే నెక్స్ట్ టైం చేద్దాం. ఈ థియరమ్ బాగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ అందరూ టెస్ట్ రాయండి. అందరూ కూడా నేముడు థియరమ్స్ కూడా బుక్ పెట్టమని చెప్పాను. ఇది యూనిట్ 2లో 4th నేముడు థియరమ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఇంకో 2 టెస్టులు ఉంటాయి. దాంతో యూనిట్ అయిపోతుంది. దగ్గరికి వస్తుంది యూనిట్. మరి ఎంత రూట్ టెస్ట్ యొక్క అప్లికేషన్స్ 2 క్లాసులు ఒక క్లాస్ చెప్పుకుందాము. తర్వాత డిఆర్ఎంబర్స్ రేషియో టెస్ట్ అలా ఇంకో 2 టెస్టులు ఉన్నాయి. అది చేస్తే ఈ యూనిట్ అయిపోతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.